త్రిశూల్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిమూర్తి స్వరూపుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తూ ప్రతి హిందువు కూడా దత్తాత్రేయుల్ని పూజిస్తూ ఉంటారు. గానగాపూర్ ఆలయం ఆ దత్తాత్రేయుడికి అంకితం చేయబడింది. మరియు ఇది ఒక తీర్థయాత్ర స్థలముగా ప్రస్తుతం ఇక్కడ ఒక సాధువు నరసింహ సరస్వతి తన చివరి సంవత్సరాలను గడిపాడని నమ్ముతారు. శాశ్వతంగా అక్కడే ఉంటాను అని వాగ్దానం చేశాడు. అదే ఈ ఆలయం, దత్తాత్రేయ ఆలయం. దుష్ట శక్తులు మరియు గురు దోషాల నుండి ఆధ్యాత్మిక ఉపశమనం కోరుకునే భక్తులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా మాయాజాలాన్ని నయం చేస్తుందని కూడా నమ్ముతారు. నరసింహ సరస్వతితో అనుబంధము ఏ విధంగా ఉన్నది అనేది వినండి. దత్తాత్రేయుని రెండవ అవతారమైన నరసింహ సరస్వతి గానగాపూర్లో సుమారు 20 సంవత్సరాలు నివసించారని, అక్కడ భౌతిక ప్రపంచం నుండి నిష్క్రమించారని ఆ ప్రాంతం వారి యొక్క నానుడి. ఈ ఆలయం యొక్క ప్రదేశము ఒక ఆధ్యాత్మిక స్వస్థత కలిగించే ప్రదేశంగా చెప్పవచ్చు. పుణ్యనదిలో స్నానం ఆచరించి ఇక్కడ నిద్రించిన వారికి ఆ దుష్టశక్తుల ప్రభావము కోల్పోవటం జరుగుతుంది. ప్రఖ్యాతిగాంచిన ఎన్నో మహిమలను కలిగినటువంటి ఆలయంగా చెప్పవచ్చు. ప్రేక్షకులకు చిన్న మనవి, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్లో వెలువడే ప్రతి వీడియో కూడా ముందుగా మీ మొబైల్ నందు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిశూల్ భక్తి టీవీ.